అబ్బా దేవుడా, మామూలు సైజు కాదయ్యో. చేప తీసేదాకా బాబు. మామూలు కాదయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు కాలం మీద చేపల వేటకి వెళ్ళాం పిండి మీద. కాకపోతే పెద్ద చేప పడింది, చాలా పెద్దది. ఆ చేప అనేది మీరే చూస్తారు ఇప్పుడు వీడియోలో. ఎప్పటిలాగే మాత్రం ఆ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం పూర్తి వీడియో చాలా బాగుంటుంది. వీడియో ఒకసారి చూడండి. ఇది పిండి. ఈ పిండి ఏంటంటే జస్ట్ ఓన్లీ బియ్యం పిండి అను మన ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్ ఈ కలిపింది. ఈ రెండే కలిపాము, ఇంకేం కలపలేదు. చూద్దాం, ఇలా గాలాలు కూడా చూపిస్తాను. ఇగో ఇది డోర్ డబ్బాలు, గుత్తిగాలం దగ్గర చూపిస్తాను. ఇది గాలాలు, గుత్తిగాలాలు అంటారు వీటిని. ఒక వైరు కట్టుకొని డబ్బాకు చుట్టుకొని ఉన్నాం. ఈ గాలాలతోనే ఇలా ఆడేది. చూద్దాం. ఇలాంటివి ఒక 2 డబ్బాలు ఉన్నాయి, వేసి పిండి పెట్టి చూపిస్తాను. గాలాలకి పిండి పెడతాను మనోడు. ఎస్ బాబు, తిరిగి నాకు మంచిగా. జారిపోతుంది, వర్షం వచ్చింది బాగా. వర్షం పడి కొద్దిగా జోరుగా ఉంది, పిండి కొంచెం తడిసిపోయింది. ఇలా అన్ని గాలాలకి కొద్దిగా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి పిండి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మేము ఇది కొద్దిగా తడిసింది, వర్షం పడి తడిసింది, అందుకని కొద్దిగా కొంచెం జావగా ఉంది. ఇది చూపించు, గుత్తి ఇది. ఓకే, వేసేయి. పడది. ఇలా వేసుకొని కూర్చోడే మనోడు. చేప లాగినప్పుడు మాత్రం బాబు వేసి బాబు చెప్పు నాకు, ఓకేనా? ఎప్పుడు ఆడే కాలం ఇది, మీకు తెలుసు కదా. చాలా రోజులు అయింది పిండి మీద, కాలం మీద ఆడక. ఏం తగులుతాయి అనేది మాత్రం, వాతావరణం మాత్రం చాలా చల్లగా అయిపోయింది ఎండాకాలంలో. ఈ 2-3 రోజుల నుంచి వర్షాలే పడుతున్నాయి కొద్దిగా, అందుకనే కొద్దిగా చేపలు వేస్తున్నాయి ఈ కాలంలో అని వచ్చాము. ఏంది చేప తగిలింది, చేప తగిలింది. ఒక నిమిషం ఆగు, జాగ్రత్త బాబు, వేసు బాబు, వస్తా. నాకు వీళ్ళు ఉరికింది మావాడు, జాగ్రత్త, నువ్వు ఉరకవాకు. పెద్దదేనా? పెద్దదే తగిలిందా? జాగ్రత్త. నాకు డబ్బం కొడితే డబ్బు కాబట్టి ఆడుంది సరికి మొక్క దీనికిదా పెద్ద చేప తగిలింది. వస్తుంది నిదానం, కంగారు వద్దు. అది కేకేసి చెప్పు, ఆగమని, వాళ్ళు తీసేయమని చెప్పు. జాగ్రత్తలు. ఏదో కానీ పెద్ద చేపే పడింది, చూడాలి. బయటకు వస్తే కానీ తెలుస్తుంది ఏ సైజు అనేది. ఏ సైజు ఏం కాదు, 2.5-3 అంతేనా? మరి పెద్దదేం కాదు. ఫస్ట్లో ఉరికిచ్చిందిలే. ఫస్ట్లో ఉరికిందంటే అబ్బాబా. ఇలా ఆడిపోయింది మనోడు రాకముందే ఇలాగే వచ్చి. చేప తగిలింది చల్లారి రోజుల తర్వాత కాలువ మీద. పెద్దదే, చాలా పెద్దది. పైకి కూడా తేలట్లేగా. అట్లా ఉందంట. ఇక్కడే ఉండు పోయినా
లోపల పట్టేసింది ఏంటి గట్టిలాగా మాకు లోపల దూరిందాం బొక్కలోకి అది సొరలోకి వెళ్ళిపోయింది లోపలికి నా వచ్చిందా బయటికి వచ్చిందా మరి చిన్నగా చూడు అది కంపల నుంచి ఇంకెళ్ళి అసలు ఇంకటెళ్ళి అది లోపల దూరిపోయింది వచ్చి మళ్ళీ లోనకు దూరింది అదిగో 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 చేప నీ కంపలు బాగున్నాయిగా అబ్బో చాలా గట్టిదబ్బా జాగ్రత్త సైజు మాత్రం చాలా పెద్ద సైజు ఇది అడుగు పట్టింది అడుగు పట్టేసింది సొరలోకి వెళ్ళిపోయింది అనుకుంటాను మరీ గట్టిగా అన్నాం అనుకో తెగిపోయింది అట్లా చేప వెళ్తావా లోపలికి ఇంట్లోనికి వెళ్ళేది వైర్ పట్టుకుని అదిగో అదిగో అవునులే చేప చూసావా వైర్ పట్టుకుని వెళ్తావా అంటాను అట్లా చూపించండి నీకు వద్దులే చేప వద్దులే కనపడ వైర్ పట్టుకొని చూస్తావా వద్దులే మన పుసుక్కున పోయింది అనుకో ఇబ్బంది పడతాం జాగ్రత్త చాలా ఏ సైజో లేకని చేప మామూలు లేదు రాట్లా లేగట్లా చేప కొత్త చూడు కొద్దిగా ఏంది ఇంత ఇసుకు పెట్టిస్తుంది ఇది మనం వెళ్తానికి వైర్ పట్టుకొని వైర్ పట్టుకుంటా కానీ బండలు వేయాలి పెద్ద పెద్ద బండలు దిగితే లేచింది అదిగో అదిగో చూసావా చేప కనపడుతుందా అది కూడా ఊపిస్తుందిలే లెగాలుగా చేప నీకు అదే చాలా పెద్దది పెద్దది బరువు చాలా బరువుగల చేప అట్లా నుంచి అదే నిదానికం లేస్తుంది కంగారు అవసరం లేదు గుత్తిగాలాలి కాబట్టి 2-3 చిక్కులు ఉంటాయిలే పడుకుంది చేప పడుకుంది కదలట్లే ఇక నేను అదే చెప్పింది వైర్ నాకు ఇచ్చి వెళ్తావా అని ఆడికి వెళ్ళేది లోపలికి సత్తగా సత్తగలమంటావా చాలా జాగ్రత్త తీయాలి ఉంటుంది లోపలికి దిగలేము ఇది పారే నీళ్ళుగా కాలువగా నుంచేపడుతూ ఉండే మావాడు కూర్చుంది కదా వచ్చినప్పుడే లాగుతాడు బయటికి లేకుండా చూడాలి ఎంతసేపటికి వస్తుంది అనేది మాత్రం వీడియో అక్కడక్కడ కట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇది బాగా లెంత్ అయిపోయేటట్టుంది మావాడు అలాగే కూర్చుంటాడు ఇక చూస్తూ ఉండు కొద్దిగా గమనిస్తూ ఉండు అదిగో 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 ఊపిస్తుంది ఉందంటవా ఒక నిమిషం చూస్తా అదిగో లోపలనే ఉంది అటైతే ఉంది తెగుద్ది గట్టిగానే మాకు ఊడిపోయింది మళ్ళీ అటు వెళ్దామా ఆ పక్క నేను తప్పు చేశా అమ్మ అవి వచ్చిందా పైకి వచ్చింది పైకి వచ్చింది జాగ్రత్త బా అమ్మ మళ్ళీ పట్టింది అక్కడెక్కడే పడుతుంది అది అక్కడే ఉంటుంది అట్లా నువ్వు అంత గట్టి పట్టినా కానీ రావట్లేదేంటి 20 కిలోలు ఉంటుందేమో బో అంత పెద్ద చేప జాగ్రత్త అయ్యా దాన్ని మాత్రం పోనీ మాకు మన ఛానల్లో అంత పెద్ద చేప ఎప్పుడు పెట్టలేదు ఉందన్న చేప అట్లా పైకి తెలియదన్నావుగా పెద్దదో బాగా పడుకోరా పడుకో బండ్లు ఎత్తి లేచింది కానీ ఆగాగు వచ్చిందా తిరుగుతుంది మరి నీళ్ళు చేప రాట్లా పడుకో గట్టిగా పడుకో జాగ్రత్త పెద్ద బండ్లు ఎత్త గట్టిగా పడుకో బాగా చేప ఊపుతుంది కదా ఉందన్న అంటే మరి వల పట్టిందంటూ ఒకసారి చేప అంటూ చాలా
అది వెయ్యి పట్టిని అన్నదాన్ని గాలా సాగిపోతాయి. అదిగో 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 ఉంది చేప, ఉంది చేపలకే ఉంది. లగాలగా మేను లోపల దూరిపోయింది. వైర్ ఏమన్నా చుట్టూ పెట్టిందో. కొద్ది లూజ్ వదిలితే ఏమైతే చూద్దాం. లూజ్ వదులు ఏం కాదు. ఇంకా ఎదరకపోతుంది. అదిగో 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 చూసావా? చూసా, కదులుతుంది. నేను కూడా పట్టుకొని చూసాగా. అదిగో దేనికన్నా చుట్టేసిందంటవా? అదే కావచ్చు. గుర్తికేలాగా ఎగట్లా కానీ కొద్ది ఎడబోయేటట్టుగా జాగ్రత్త బా, జాగ్రత్తది. అది అక్కడికే బా, ఆ సుడిలోకి చిన్నగా లాక్కుంటే బా. జాగ్రత్త. అమ్మ బయటకు వచ్చింది ఇంత చేపటికి. చాలాసేపు తందుకుందో చేప కోసం. ఆడింగ్ వచ్చింది. అడుగు పట్టేసింది అసలే. జాగ్రత్త బా, ముళ్ళు కూర్చుంది. అవును, వచ్చిందన్న బయటికి. అక్కడ దీవా అది అడ్డు పట్టేస్తుంది. అవును, వైరు పట్టేస్తుంది ఒకసారి. జాగ్రత్త, దూరంగానే ఉంటుంది. మనిషిని చూస్తే మళ్ళీ జమ్మున ఉంటుంది. కనపడితే కానీ అది చెప్పలు చేస్తాం మనం. జాగ్రత్త వేసు. తమ్ముడు అక్కడ దీపం. ఏళ్ళు తెగిపోయింది. జాగ్రత్త. తడుపుకుంటే కొద్ది జాగ్రత్త ఉంటుంది. మాకు చేప ఉన్నప్పుడు ఉరుగల చేప పట్టుకొని కనబడలేదా? అదిగో చూసా. 10 కేజీలు ఈజీగా ఉంటుంది. అబ్బా దేవుడా, మామూలు సైజు కాదయ్యో. చేప తీసేదాకా బాబు. సింగిల్ కాలంతో గుడ్డ పట్టేసింది. అదే అడుగున గుడ్డ పట్టేసి కథల పైకి తెప్పలేదు. దిద్దాం. గుడ్డ కర్ర 2 పట్టినాయి. తీసుకోండి చేప తీసుకోండి. వీడియో ఇస్తాను. ఎవరైతే నేను అవి గాలాలు. అది ఇప్పుడు పట్టుకో. అదే మామూలు కాదయ్యా. కింద పెట్టి 10 కేజీల పైన ఉంటుంది అన్న. 10 కిలోల పైన నిలబెట్టమ్మా చేప. అల్లాడిచ్చింది నేను. డోరులు తిట్టు. తర్వాత చూద్దాం. గుడ్డ పట్టి లేగల మామూలు కాదు, గుడ్డే పట్టింది. మరీ బరువు గల చేప కదా. లేదు లేపలే ఒకసారి. ఆడలేదన్న చేప చేతి తిరిగిపోయింది. ఇంకేడికి పోయిద్దిలే. ఒక్క సింగిల్ ముళ్ళతోనే ఆగిందన్న. ఈ గుడ్డ పట్టేసి దిగబడి జాగ్రత్త. లేపు
ఇది మామూలుగా ఉందా చూడండి మీరే దగ్గర నుంచి. ఈజీగా ఎన్ని ఉంటుందబ్బా? 12 ఉంటుంది. 12 ఈజీగా 12 కేజీలు పైన ఉంటుంది అనుకుంటాను నేనైతే. 12 ఉంటుంది. 12 అన్నా ఆ డోర్ రబ్బ చుట్టూ చెప్తాను. చుట్టాబా తీసుకుని రా. ఇందాక నీళ్ళు వేసిన పదం తెలియదు, వెళ్ళిపోతున్నావు ఇక. పా తీసుకొని బండి మీద పెట్టి. తిరిగిపోయింది చేప మాత్రం. ఇది ఈరోజు వీడియో. చాలా పెద్ద చేప పడింది, చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి ఇంత పెద్ద చేప మాత్రం పోయిన ఇయర్ పట్టాము, మళ్ళీ ఇంతవరకు పట్టలేదు ఈ సైజుది. ఇది దాదాపు కట్టుగా 10 నుంచి పైనే ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కంపల్సరీగా మాత్రం ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.